హాయ్ అండి. మ్యాజిక్ కూల్ టెక్ విజయవాడ. మీరు చూస్తున్న డైకాన్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీ 5 స్టార్ రేటింగ్ ఏసీ అండి. కొత్త ఏసీ ఎలా అయిపోయిందంటే నాకు చాలా బాధ కలిగింది. అయితే కస్టమర్ నన్ను కాంటాక్ట్ అయ్యి చూపించారు ఏసీ. కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను డీటెయిల్‌గా. సార్ ఇది సిమెంటు కనీసం గోకినా సరే రావట్లేదు సార్ ఇది. ఐరన్ పెట్టి ఇలా రాసినా సరే రావట్లేదు. చాలా స్ట్రాంగ్‌గా అతికిపోయింది. సిమెంట్ వచ్చేసి కొత్త ఏసీ అండి. చాలా స్ట్రాంగ్‌గా అతికిపోయింది చూడండి. స్టిక్కర్ కూడా డేట్. అయితే ఇలా తయారైపోయిందని కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దీనికి పైప్స్ కూడా లేవు, కాపర్ పైప్స్ లేవు, వైర్ లేదు అని చెప్పారు కస్టమర్. అయితే కస్టమర్‌కి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సార్ ఇది లిక్విడ్ సర్వీసింగ్ పడుతుంది. కాపర్ పైప్ వేసుకోవాలి అయితే రిమోట్ కొనుక్కోవాలి, వైర్ కొనుక్కోవాలి అని ప్రైస్ అన్నీ మాట్లాడుకొని దీన్ని షాప్‌కి తీసుకొచ్చి లిక్విడ్ సర్వీసింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్. దీన్ని మొత్తం బిగించి మీకు వీడియోలో మొత్తం ఎలా సర్వీసింగ్ చేశానో మొత్తం బిగించి చూపిస్తాను. ఇలాగే ఇదొక్కటే కాదండి. మన ఛానెల్‌లో చాలా ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్‌గా వాషింగ్ మిషన్ కానివ్వండి, ఎల్ఈడీ టీవీస్ కానివ్వండి, ఫ్రిడ్జ్‌లు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ప్రాపర్‌గా ఏ కంప్లెయింట్ అయినా సరే మీకు ప్రతి ఒక్కటి మీకు వీడియోస్ ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేస్తా ఉంటాను. చూడండి. చూసి చిన్న చిన్న కంప్లెయింట్ మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నీషియన్ అనేది టైంకి మీకు అందుబాటులో లేకపోవచ్చు. వాళ్ళు బిజీగా ఉండొచ్చు మీ టెక్నీషియన్. అందుకే ప్రతి చిన్నది కూడా మీకు వెయిట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న చిన్నవి మీరే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇలా ప్రాపర్‌గా నీట్‌గా పెడతాను. ప్రతి ఏసీ మీ అందులో ఏ ఏసీయో, ఫ్రిడ్జో చూసుకొని మీరే చేసుకోవచ్చు. ప్రతి నా ఛానెల్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ ద్వారాగా నేను ప్రతి ఒక్కటి కూడా మీ సపోర్ట్ ద్వారా గాని ప్రతి ఒక్కటి వీడియో ప్రాపర్‌గా చేయగలుగుతాను. మీ సపోర్టే నాకు మెయిన్. ఎందుకంటే నేను ఎప్పటినుంచో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేద్దాం అనుకుంటాను. కొంచెం ఖాళీ లేక ఎప్పుడు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. కొంచెం మీ సపోర్ట్ అవసరం. దయచేసి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీకు ప్రతి వీడియో కూడా ఎ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నీట్‌గా చూడండి. చిన్న చిన్న కంప్లెయింట్స్ మీరే చేసుకోవచ్చు. ప్రతి దానికి టెక్నీషియన్ పిలవాలని లేదు. వాళ్ళ కోసం వెయిట్ చేయాలని లేదు. ఎందుకంటే వాళ్ళు అవైలబుల్‌లో ఉంటారో లేదో Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena. చూడండి ఇక్కడ. ఇంతకు ముందర అన్‌ఇన్‌స్టాలేషన్ చేసిన వాళ్ళు కనీసం ప్రాపర్‌గా టేప్ కూడా చేయలేదు. అందులోకి డస్ట్ వెళ్ళకూడదు. వెళ్ళిందంటే కంప్రెసర్‌కి ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. కంప్రెసర్ కొంచెం డస్ట్ ఎళ్ళినా సరే కంప్రెసర్ పోయే అవకాశం ఉంటుంది. అది వెంటనే కాదండి. కొద్దిగా రోజుల తర్వాత పోతుంది. మనం ఏదన్నా ఎవరైనా మనకు పనప్ప చెప్పారంటే కొంచెం ప్రాపర్‌గా వాళ్ళు చేసి చెప్తే మనం ఒక రూపాయి డబ్బులు ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా నేనైతే డమ్మీలు వేసుకుంటానండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని తప్పు పట్టడానికి కాదు. కస్టమర్‌కి కూడా పాడవకూడదు కదా! అందుకని. ఇది చెప్తున్నా. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, and చూడండి ఇక్కడ మనం ప్రెషర్ వాషర్‌తో వాష్ చేస్తుంటే చూడండి మట్టి రాళ్ళు, సిమెంట్ రాళ్ళు ఎలా పడుతున్నాయో చూసారు కదా! ఇట్లా ఉందండి దీని పొజిషన్. sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. చూడండి మీకు లిక్విడ్ సర్వీసింగ్ అని చెప్పాను కదా! ఇదేనండి లిక్విడ్. నేను కొంచెం పోసుకున్నాను. దీనికి అప్లై చేస్తాను. మొత్తం దాంట్లో రాళ్ళు, మొత్తం సిమెంట్ మొత్తం ఊడొచ్చేసిందండి. అది ఎప్పటినుంచో చేసేదే. కానీ ఇంత వరస్ట్ నేనెప్పుడూ చూడలేదండి ఏసీని. మొత్తం లోపలికి సిమెంట్ ఎళ్ళిపోవడం. పైన సిమెంట్ పడడం, పెయింటింగ్ అంటుకోవడం ఇటువంటివి చూసాను గానీ, నాకు 17 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నేనెప్పుడు సిమెంట్ లోపలికెళ్ళిపోయేంత ఇదిగా చూడలేదు.
ఇది ఆ ఎఫెక్ట్ ఎందుకంటే పక్కన పెట్టేయడం వల్ల అయింది. కస్టమర్ కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఆయన బ్యాడ్ లక్ కొంచెం అంతే. చూడండి అవుట్‌డోర్ స్టార్ట్ చేసాం. ఇంత వర్స్ట్‌గా ఉంది. కస్టమర్ ఏమో 2 మంత్సే వాడానన్నారు. 2, 3 మంత్సే వాడానన్నారు. అయితే ఇంత డస్ట్ వస్తుంది. అయితే కస్టమర్ అబద్ధం చెప్పినట్టు కాదు. దీనికి రీజన్ సిమెంట్. చూడండి అదంతా సిమెంటే. ఎలా ఉంది. ఫ్యాన్ బ్లోయర్ కూడా చూసారు కదా! ఫ్యాన్ రెక్కలకి కూడా చూసారు కదా! అంతా సిమెంట్ ఉంది. అంటిపోయింది. వాల్స్ క్యాప్ వేసాను చూసారు కదా! చూడండి మనదంతా ప్రాపర్‌గా ఉంటుంది వర్క్. పెద్ద పెద్ద కంప్లెయింట్ ఏమన్నా ఉంటే మనకి చెప్పండి. మన తన్మేలో నా నెంబర్ ఉంటుంది. విజయవాడ ఎన్ని సెంటర్ అండి. నేను వర్క్ చేస్తాను చూసారు కదా! కొట్టే కొద్దే వస్తుందండి డస్ట్. కొట్టే కొద్దే వస్తుంది. సిమెంటు, రాళ్ళు మొత్తమేనండి. చూసారు కదా! ఎంత వర్స్ట్ ఉందో. నేను దుమ్ము పట్టేసి కాయిల్ బ్లాక్ అయిపోవడం చూసాను కానీ, ఇది దుమ్ము పట్టకుండా ఇంత దారుణంగా ఉందండి. అంటే సిమెంటు అంతలా పడిపోయింది. కొద్దిగా ఆ టాపీ మేస్త్రులన్నా కొంచెం దూరంగా పెట్టి వర్క్ చేసుంటే ఇంకా బాగుండేదనిపించింది నాకు. సో, కస్టమర్‌కైతే చాలా డబ్బులు వేస్ట్ అండి. కాపర్ పైప్ వేస్తున్నాం ప్రెజెంటు. వైర్ వేస్తున్నాను. వైర్ ఇక ప్రతిది కూడా కస్టమర్‌కి నా పక్కన లేరు. నా మీద నమ్మకంతో వదిలేసారు. ఈ వీడియోస్ నేను పంపించాను. ఎంత కొలిచేసాము. ప్లగ్ కూడా కొత్తది వేశానండి. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదండి. చూడండి సేమ్ నంబర్ ఏసి చూడండి కూలింగ్ వస్తుంది ప్రెజెంట్. దీన్ని నేను ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్‌గా పెడతానని చెప్పాను కదా! ఫైనల్ అవుట్‌పుట్ అండి. ఆయనకి ఇన్‌స్టలేషన్ చేసి ఇచ్చాను. నైటు 7:30 ఆ టైంకి నైట్ ఇన్‌స్టలేషన్ చేసి ఇచ్చానండి. చూడండి కంప్రెసర్ మీకు అవుట్‌డోర్ తిరుగుతుందో లేదో కూడా చూపిస్తాను మీకు. ఆన్‌లో పెట్టి కస్టమర్‌కి కూడా నా మీద నమ్మకంతో వదిలేశారు. నువ్వు బిగించేయి ఏం పర్వాలేదని చెప్పి వదిలేసాను. ఆయన ఇప్పుడు చూసుకున్నారు. నేను తర్వాతే వెళ్లి చూసుకుంటానని చెప్పి. కంప్రెసర్ అయితే తిరుగుతుంది. కూలింగ్ వస్తుంది. ప్రాపర్‌గా ఉంది అంతా. అయితే కస్టమర్ వచ్చేసి నాకు 2 మినిట్సే కాపర్ పైప్ వేయండి. నాకు ఇప్పటికే చాలా అమౌంట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు నాకు. ఓన్లీ 2 మీటర్సే కట్ చేశాను అంతే. వైర్ మట్టుకి 10 మీటర్స్ పడిందండి. 9 ఫీట్ పడింది వైర్ మట్టుకి. మొత్తం ప్రాపర్‌గా చూపించి అప్పచెప్పేసాం కస్టమర్‌కి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.